హాయ్ హలో నమస్తే. నేను మీ మణి. వెల్కమ్ టు మణి జిఆర్ బ్లాగ్స్. ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక ఫిలిం గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అదేదో కాదు, మన పవర్ స్టార్ గారు నటించిన హరిహర వీరమల్లు ఫిలిం గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. యాక్చువల్లీ ఫిలిం రిలీజ్ వచ్చేసి ఈరోజు 24th జూలై 25 యాక్చువల్లీ రిలీజ్ ఉంది. కానీ మా ఊరు బళ్ళారిలో నిన్ననే బెనిఫిట్ షో వేశారు నైట్ 9:30కి. సినిమాకి అయితే వెళ్ళడం జరిగింది. అండ్ నైట్ వచ్చేసరికి 9:30 9:40కి స్టార్ట్ అయింది మూవీ. అండ్ 1 o'clock క్లోజ్గా నియర్లీ అయిపోయింది. సో అందుకే నైటే రివ్యూ పెడదాం అనుకున్నా కానీ చాలా లేట్ అయిపోయింది. అందుకే వెళ్ళి అలాగే పడుకున్నాను అనమాట. ఇప్పుడు కూడా మార్నింగ్ అర్లీగా లేచాను. ఇక ఫేస్ కూడా చూడొచ్చు. ఇక ఫిలిం గురించి మాట్లాడేదైతే ఫిలిం అయితే టూ గుడ్ ఉంది. ఫిలిం మాత్రం సూపర్గా ఉంది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ మాత్రం వేరే లెవెల్ అనమాట. పవర్ స్టార్ గారికి పడిన ఎలివేషన్స్కి, ఆ మల్లు క్యారెక్టర్కి పడిన ఎలివేషన్స్కి, వీర మల్లు క్యారెక్టర్కి పడిన ఎలివేషన్స్ చాలా సూపర్గా ఉందన్నమాట. స్టోరీ కూడా కాన్సెప్ట్, ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ అప్పుడున్న మొఘల్ ఎంపీరియర్కి ఎలాగా ఎదుర్కొంటాడు, ఎలా ఎదురెళ్తాడు అనేదే కాన్సెప్ట్ అనమాట. స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు వేరే లెవెల్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో కూడా కొన్ని మంచి మంచి సీన్స్ పడ్డాయి. కానీ అక్కడక్కడ కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. స్క్రీన్ ప్లే కొంచెము ఇంకా ముందుకు వెళ్తుందా లేదా అన్నట్టుగా ఉంటుంది స్టోరీ. అక్కడ కూడా మంచి ఎలివేషన్స్ కూడా పడ్డాయి అక్కడ కూడా. ఎస్పెషల్లీ సినిమాకి ఏదైనా మేజర్ ప్లస్ పాయింట్ ఉంది అంటే అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట. కీరవాణి గారు చింపేశారు. ఇక నాకు తెలిసి రాజమౌళి గారికి తర్వాత ఇంతలా కొట్టింది మేబీ ఇదే సినిమా కానీ నాకైతే అనిపిస్తుంది. మీరు సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మ్యూజిక్ మాత్రం వన్ ఆఫ్ ది కీ అనమాట ఈ మూవీకి. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పక్కర్లేదు. ఆయన ప్రాణం పెట్టి చేశాడనమాట. అది మీరు ఫిలిం చూస్తే తెలుస్తుంది. దీంట్లో ఏదైనా డ్రాబ్యాక్ ఉంది అంటే విఎఫ్ఎక్స్ అనమాట. చాలా కొన్ని దగ్గర బాగుంది, కొన్ని దగ్గర చాలా పూర్గా, చాలా కొంచెం చూసుకోవాల్సింది అంతగా లేదనమాట. కొంచెం బాగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసింటే ఇంకా బాగుండు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఇంకా బాగా చూస్తుంటే బ్లాక్ బస్టర్ రేంజ్కి వెళ్ళిపోయేది. ఇప్పటికైతే చాలా సూపర్బ్గా అయితే ఉంది. చాలా నాకైతే నచ్చింది. మరి అందరూ వాళ్ళ క్యారెక్టర్లు అందరూ బాగానే చేశారు. నిధి అగర్వాల్ గారు, నాజర్ గారు, అంతా సునీల్ గారు. సినిమా అయితే మరి చాలా బాగుంది. మీరు వర్త్ టు వాచ్ అనమాట. థియేటర్లో అయితే ఖచ్చితంగా మిస్ అవ్వద్దండి. అండ్ మెయిన్గా కాన్సెప్ట్ మాత్రము అదిరిపోయింది. కాన్సెప్ట్ కోసమే మీరు సినిమాకి వెళ్ళాలి. అదే చెప్పాను కదా, పవన్ గారు ప్రీ రిలీజ్లో చెప్పినట్టు మన హిస్టరీ బుక్స్లో అంతా వాళ్ళ గొప్పతనాన్ని, అదే మొఘల్స్ వాళ్ళ గురించి గొప్పతనాన్నే చెప్తూ ఉందిగా, అన్ని దగ్గర అదే ఉంది. కానీ వాళ్ళు ఏం చేశారు అనేది, దేనివల్ల మనోళ్ళు తిరగబడ్డారు అనేది అది ఎక్కడా లేదనమాట. అది మీకు వాళ్ళు ఏం చేశారు, ఒక వీరమల్లు అనే క్యారెక్టర్ ఎలా దాన్ని ఎదుర్కొన్నాడు అనేది మీరు సినిమాలో చూస్తారు. ఎలా వెళ్తుంది, ఇంటర్వెల్ అదిరిపోతుంది. అలాగే ఇది 2 పార్ట్లుగా వస్తుంది. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ కూడా ఆల్రెడీ 20% షూట్ అయిపోయిందని పవన్ గారు చెప్పారు. సో దానికి కూడా సెకండ్ పార్ట్కి క్లిఫ్ హ్యాంగర్ లాగా క్లైమాక్స్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. మళ్ళీ అన్ని లీక్స్ ఇచ్చేస్తే బాగుండదు సినిమా. మళ్ళీ మీరు ఒకసారి వెళ్ళి చూడండి. క్లిఫ్ హ్యాంగర్ కూడా అదిరిపోయింది క్లైమాక్స్కి. అండ్ ఫస్ట్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పవన్ గారి యాక్టింగ్, ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్, సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అండ్ క్లైమాక్స్ అంతా చాలా గూస్ బంప్ మూమెంట్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా వర్త్ టు వాచ్. థియేటర్లో ఒకసారి చూడండి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎవరైతే ఆల్రెడీ సినిమా చూసారో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్లో తెలియజేయండి.
థ్యాంక్ యూ.